గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే బోనాలు సమర్పించడానికి వచ్చిన మహిళలకు ఆకలి తీర్చేందుకు గోల్కొండ కుమ్మరుల సంఘం ఆధ్వర్యంలో 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఆషాఢ జాతర ప్రారంభమైంది. గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి నగర నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున అయితే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులతో గోల్కొండ కిల్లా అంతా కోలాహలంగా మారింది. అయితే బోనం ఎత్తుకొస్తున్నటువంటి భక్తులకు పానీయాలు అందించడానికి కూడా ఇక్కడ గోల్కొండ కుమ్మరుల సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 3000 మందికి ఆహారాన్ని అందించే విధంగా కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎంతో మంది బోనం ఎత్తుకొచ్చినటువంటి మహిళలంతా అమ్మవారికి బోనాన్ని సమర్పించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ భోజనాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి భోజనం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ మనకి గోల్కొండ కుమ్మరి సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. వారి చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తున్నారు మీరు. అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చే మహిళలందరికీ కూడా భోజనాలు పెడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇది ఒక పుణ్య కార్యం అని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది? ముందుగా హెచ్ఎంటీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ తరతరాలుగా వస్తున్నటువంటి ఈ గోల్కొండ బోనాల యొక్క ఉత్సవాన్ని కుమ్మరులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈసారి పెద్ద ఎత్తున మాకు సహకారం అందించింది. తర్వాత వచ్చినటువంటి మా కుమ్మరుల ఆడపడుచులందరికీ ఇక్కడ భోజన వసతులు ఏర్పాటు చేశాము. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి బోన సమర్పణ అమ్మవారికి చేసిన తర్వాత వాళ్ళు భోజనాలు చేసి ఇక్కడ నుంచి బయలుదేరాలనేటువంటి సంకల్పం తీసుకున్నాము. అమ్మవారి అనుగ్రహం చేత మా కుమ్మరులందరూ కోరుకునేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికము సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేకంగా మీ హెచ్ఎంటీ టీవీ ద్వారా మేము ప్రార్థిస్తున్నాము. సార్, మీరు చెప్పండి, ఇక్కడ ఎన్ని రకాల వంటకాలను అందుబాటులో ఉంచారు? మహిళలు రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఎవ్రీ ఇయర్ ఈ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా అందరూ ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుండి మార్నింగ్ ఉపవాసాలతోటి వచ్చి వాళ్ళు అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత వాళ్ళు భోజనం స్వీకరించడానికి వస్తారు. కాబట్టి అమ్మవారికి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఇక్కడికి వచ్చి మహిళలు భోజనాలు స్వీకరించడానికి వస్తున్నారు. అన్నాలు మంచిగా ఉన్నాయని చెప్పేసి అని అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఎన్ని రకాల ఐటమ్స్ పెడుతున్నారు సార్? అంటే అమ్మవారి ప్రసాదము, స్వీట్ ఇవన్నీ పెడుతున్నారు కదా, సో ఎన్ని రకాల ఐటమ్స్? మొత్తము 10 రకాల ఉన్నాయి మేడం. ఒకటి బిర్యానీ అన్నం పెడుతున్నాము, వైట్ ప్లస్ కూరగాయలతో పాటు మొత్తము 10 రకాలుగా పెట్టేస్తున్నాము. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి భోజనాలు చేస్తున్నారు. అంటే బోనం సమర్పించడానికి వచ్చే మహిళలంతా కూడా ఉపవాసం ఉంటారు. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత, అంటే అమ్మవారికి భోజనం పెట్టిన తర్వాతే తాము తినాలని ఉపవాసం ఉంటూ కూడా ఇక్కడికి బోనం సమర్పించడానికి వస్తూ ఉంటారు. ఇక వారంతా అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత, అమ్మవారు ఆరగించిన తర్వాత తాము కూడా ఇక్కడికి వచ్చి భోజనాలను చేస్తూ ఉన్నారు. విజువల్స్ లో చూడొచ్చు. ఎంతమంది మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవారు కూడా వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తూ ఉన్నారు. రకరకాల మొత్తం వెజ్ ఐటమ్స్ తోటి అయితే ఇక్కడ ఈ భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి వచ్చినటువంటి మహిళలు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో కూడా వారంతా భోజనం చేసి వెళ్లే విధంగా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున మహిళల భక్తులంతా వచ్చి ఇక్కడ భోజనం స్వీకరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.